నమస్తే. డాక్టర్ సుధీర్ శర్మ గారితో మనం చేసే ప్రతి కార్యక్రమం మంచి స్పందన రావటంతో, మరిన్ని కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి టాపిక్‌తో వచ్చాను. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను, గురువుగారిని గనక కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కే కాల్ చేయాల్సి ఉంటుంది. మీకు కాంటాక్ట్‌కి సంబంధించిన వివరాలు ముందుగా చెప్తారు. ఎప్పుడు మీట్ అవ్వచ్చు, ఏమిటి అన్న విషయాలు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. అపాయింట్‌మెంట్ వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. మీ విషయాలు ఏదైనా కానీ మాకు పోస్ట్ చేసినా లేదా గురువుగారిని కలిసి చెప్పినా అవి గోప్యంగానే ఉంచబడతాయి. ఇక ఈరోజు మరో మంచి టాపిక్ మాట్లాడదాం. మనం పొద్దున్నే లేవగానే చేసే ఒక పని ఇది. దానికి సంబంధించిన వివరణ గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు అసలు పొద్దున్నే లేవగానే ఏం చేయాలి అని చెప్తూనే ఆహ్, ముందు మనకి లెగవగానే సూర్యకిరణాలు రావాలి అని చెప్పేసి డోర్స్ తీస్తూ ఉంటారు. ఏ డోర్ తీయటం వల్ల మనకి ధనప్రాప్తి కానివ్వండి, అసలు ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండగలుగుతాం? చెప్పండి. ఇక్కడ మనం ప్రొద్దున్నే లేవటం, తలుపులు తీయటం, హ్మ్. లక్ష్మీదేవి రావటం, లక్ష్మీ అనుగ్రహం కలగటం, ఏ కార్యాలు జయంగా పూర్తవుతాయి అనేది ఒక ప్రశ్న అయితే, అసలు పొద్దున్న ఎన్నింటికి లేవాలనేది ఒక పెద్ద ప్రశ్న. అవును. చాలామంది అవునా? ఎప్పుడు లేస్తే అదే పొద్దునంటారు. తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు దాన్ని. ఓకే. 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. హుహు. 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటారు. హ్మ్. 6 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పట్లో అందరూ చాలా మంది చేస్తున్న వాళ్ళందరూ అందరూ రాక్షస స్నానం. రాక్షసులే. ఓకే. రాక్షస స్నానమే చేస్తున్నారు. ఆ! అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవమని చెప్తోంది. ఇక్కడ దక్షయజ్ఞంలో సూర్య భగవానుడి దంతాలు ఊడిపోయినాయని చెప్పి మనం కథ హ్మ్. వింటూ ఉంటాం. హ్మ్. ఆయనకి పళ్ళు లేవు హ్మ్. సూర్యుడికి. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత దంతధావనం చేయడం అనేది ధర్మం కాదు. హ్మ్. ఇప్పుడు చాలా మంది చూడండి, ఎవరి దగ్గర ఏదైతే లేదో వాళ్ళ ముందు మనం అది ప్రదర్శిస్తూ ఉంటే వాళ్ళకి ఒక బాధ కలుగుతుంది. రైట్. అలానే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్య భగవానుడిని మనం వెక్రించే పరిస్థితి మనం చేస్తున్నాము అంటే హ్మ్. నిజంగా అది చేస్తున్నది రోజు పాపమే. ఓకే. కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. హ్మ్. అంతేకాకుండా దీంట్లో చాలామంది పొద్దున్నే సూర్యకిరణాలు పడాలి, మన మీద పడాలి అనేటువంటిది ఎప్పుడు అంటే, మనకి ఎప్పుడైతే మన శరీరంలో డి విటమిన్ లోపిస్తుందో అప్పుడు ఆ సూర్యకిరణాల ద్వారా వృద్ధి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హ్మ్. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాశ్రీ పిల్వలోదకం హ్మ్. రాత్రో క్షీర్ణ భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే అని హ్మ్. చెబుతుంది. హ్మ్. హ్మ్. ఇక్కడ పొద్దున వచ్చేటువంటి సూర్యకిరణాలు ఎక్కువగా మన మీద పడకూడదు అని చెప్తుంది. ఓకే. ఒకటి. హ్మ్. తర్వాత ప్రేత ధూమం అంటే శ్మశానం నుంచి వచ్చేటువంటి ధూమం, పొగ హ్మ్. ఏదైతే ఉందో హ్మ్. అది మన ఒంటి మీద పడకూడదు అని చెప్తుంది. ఓకే. వృద్ధ బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధాస్త్రీ పిలవలోదకం హ్మ్. అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటం అనేది ఒకటి. ఓకే. రాత్రౌ జజ్జన్న భుక్తిశ్చ ఆయుక్షీణం దినే దినే రాత్రిపూట పెరుగన్నం తినడం. హ్మ్. ఇవన్నీ కూడా ఆయుక్షీణం, రోజు రోజుకి ఆయు క్షీణిస్తుంది అని చెప్తుంటాడు. ఓకే. అంటే ఇప్పుడు ఒక మీరు మీరు చెప్పిన దాంట్లో ఆడవాళ్ళ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి, మగవాళ్ళకి చేసుకోకూడదండి? చేసుకోకూడదు అనేది ఒక ధర్మం. ఓకే. అది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అది కూడా. హ్మ్. హ్మ్. అంటే అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా అవి మంది సెలబ్రిటీస్ జరిగిపోతున్నాయమ్మా. కూడా చేసుకున్నారు కదా! సెలబ్రిటీస్ దగ్గర నుంచే మన వాళ్ళకొచ్చింది. అవును. సర్వసాధారణమైనటువంటి మనుషులకొచ్చింది. వాళ్ళు హ్మ్. చేసుకున్నారు, మనం మనం చేసుకుంటే ఎందుకు తప్పేంటి చేసుకోకూడదని. అనేటువంటిది అందరికి వస్తున్నటువంటి హ్మ్. ఆలోచన. హ్మ్. ఇక్కడ వీటి ద్వారా ఆయుక్షీణం కలుగుతుందంటాడు. హ్మ్. కాబట్టి పొద్దున్నే మనం లేవగానే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఏ ద్వారం తీయాలి. తీయాలి అంటే పడమర వైపు ఉన్నటువంటి ద్వారాన్ని ఓపెన్ చేయమని చెప్తారు. ఓకే. వెనక వైపు. వెనక వైపు. ఇంచుమించుగా పడమర అంటే వెనకనే ఆ! కదా! హ్మ్. తూర్పు వైపు వాకిలి ఉంటుంది. పడమర అవును. వైపు మనం ఓపెన్ అవును. చేస్తాం. హ్మ్. మరి పడమర వైపు వాకిలి ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనే ఒక సమస్య. హ్మ్. చక్కగా సింహద్వారమే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. దాని ద్వారా సూర్యకిరణాలు మొట్టమొదటిగా లేవగానే వీళ్ళ మీద పడవు. హ్మ్. అంటే ఇక్కడ సైన్స్ అనేది ఎంత చెప్తుందో మన ధర్మం కూడా అదే చెప్తుందమ్మా. హ్మ్. హ్మ్. ప్రొద్దున్నే నువ్వు లేచేసరికి 7:30, 8 అయితే సూర్యకిరణాలు నీ మీద పడుతూ ఉంటే చూడండి, ఆ సూర్యకిరణాలు డైరెక్ట్ మన ఒంటి మీద పడ్డప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఆహ్, ఎలా అంటే ఒక చికాకుకు లోనవుతుంటారు. రైట్. అవునా? డైరెక్ట్ మన సూర్యుడిని ఇట్లా చూడలేం.
చేయడం పెట్టుకొని చూస్తున్నాం, లేదా అవును. స్పెట్స్ పెట్టుకొని చూస్తుంటారు. ఉమ్, సో ఆ సూర్యకిరణాలు ఒక్కసారిగా మన వంటి మీద పడితే ఏమవుతుంది? అందుకనే బెడ్రూమ్ కూడా నైరుతి మూలలో పెట్టమని చెప్తాడు. రైట్. సూర్యకిరణాలు చాలా అక్కడ మంది దాకా చెప్తారు రావు ఆ విషయం. కాబట్టి. ఉమ్, ఉమ్, కాబట్టి ఆ విధంగా మన తూర్పు వైపు ఓపెన్ చేసేదానికంటే కూడా పశ్చిమం పడమర వైపు అనేది ఓపెన్ చేయడం అనేది ఆరోగ్యదాయకం. రైట్. లక్ష్మీప్రదం అనేది తీసి పక్కన పెడితే ఆరోగ్యం కూడా లక్ష్మీనే, రైట్. లక్ష్మీదేవి అనుగ్రహమే కాబట్టి ఆరోగ్యప్రదంగా ఉంటుంది. ఉమ్, అంతేకాకుండా పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు మనం కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలేది సరస్వతి, ఈ శ్లోకం అందరూ చెప్తూనే ఉన్నారు. తప్పనిసరిగా 2 చేతులు చూసుకోండి, తప్పనిసరిగా ఇట్లా ముఖం తుడుచుకోండి, అవును. కళ్ళతో రబ్ కళ్ళతో చేయండి. చూడండి అని అవును. చెప్తున్నాం. ఒక రకమైన తేజస్సు వస్తుంది తేజస్సు అని. వస్తుంది, తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సరస్వతి అనుగ్రహం కలుగుతుంది, జ్ఞాన సంపద కలుగుతుంది, ఓకే. ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పి. అంతేకాకుండా కా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి వీళ్ళ అవును. ముగ్గురే కదా. అవును. ఉమ్, వీళ్ళ ముగ్గురు లక్ష్మీదేవి లక్ష్మీ అనుగ్రహం, సరస్వతి జ్ఞానం. అవును. ఈ కాళి అనేటువంటి శక్తి ఏంటంటే అహంకారపూరితమైనటువంటి అహంభావాన్ని నిర్మూలన చేసి సద్బుద్ధిని కలుగజేస్తుంది కాళీదేవి. రైట్. ఈ 3 కూడా మనకి పొద్దున లేవగానే మన మైండ్‌లోకి ఇంజెక్ట్ చేసుకోవడం. మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం హిప్నాటిజ్ చేసుకోవడం అది. రైట్. ఓ మాట చెప్పాలండి. అలానే కాలు కింద పెట్టేటప్పుడు కూడా కుడి కాలు ముందుకు కింద పెట్టాలి. అప్పుడు కూడా భూదేవికి తప్పనిసరిగా నమస్కారం చేసుకొని నా భారాన్ని ఈరోజు నీ మీద పెడుతున్నాను ఓ, అని చెప్పి లక్ష్మి ఆ యొక్క భూదేవికి 2 చేతులతోనే అండి? 2 చేతులు. భూమాతకి 2 ఉమ్, చేతులతో నమస్కరించుకొని అప్పుడు 2 కాళ్ళు కింద పెట్టాలి. ఓకే. ఆ విధంగా చేస్తే నిజంగానే కదా, భూమాత మనల్ని భరిస్తుంది. ఉమ్, పొద్దున నిద్ర లేవగానే మన వాళ్ళు ఎట్లా పడితే అట్లా కాళ్ళు కింద పెట్టేస్తుంటారు. రైట్. సో అలా కాకుండా భూమాతకు కూడా క్షమాపణ కోరి అమ్మ నా భారాన్ని నీ మీద వేస్తున్నా అని చెప్పి మోయమ్మ అని. మోయమ్మ అని చెప్పి నమస్కారం చేసుకొని, దీంట్లో అంటే కామెంట్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారమ్మా. ఉమ్, ప్రతి ఒక్క దానికి పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండో అవును. ఆలోచించాలి. అవును. మరి మంచం మీద పడుకున్నప్పుడు అంతా మోస్తుంది కదా, అంటే మంచం మోయటం వేరు, మంచం నుంచి డైరెక్ట్ ఇప్పుడు ఒక మనిషి మీద డైరెక్ట్గా కాలు పెట్టడం వేరు, అవునా? అవును. దూరంగా ఉండి ఇప్పుడు మనం కుర్చీలో కూర్చొని ఉన్నాం, ఈ కాళ్ళు ముందుకు పెడితే ఏమవుతుంది? అగౌరవం అనేది కనబడుతుంది కదా, అవును. అవునా? అట్లానే కాళ్ళు భూమి మీద స్పష్టంగా పెడుతున్నాం కాబట్టి లైవ్లో ఓకే. డైరెక్ట్గా ఉమ్, ఉమ్, ఆ భూమాతకి నమస్కరించుకొని క్షమాపణ కోరుకొని అప్పుడు కిందకి లేవాలి, చక్కగా కాళ్ళు కింద పెట్టేసి ఆ తర్వాత పశ్చిమం వైపు ఉన్నటువంటి ద్వారాన్ని ఓపెన్ చేయడం ద్వారా వీళ్ళకి ఆరోగ్యం అనేది తప్పనిసరిగా సంప్రదిస్తుంది. లభిస్తుంది. అంతేకాకుండా పొద్దున సూర్యుడు ఇటువైపు ఉంటాడు కాబట్టి పడమర వైపు నుంచి వచ్చేటువంటి గాలులు చల్లగా ఉంటాయి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రైట్. పొద్దున లేచిన సమయంలో ఏదైతే ప్రభావం ఉంటుందో దాని ప్రభావం రాత్రి పడుకునే వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది, ఉండాలి. తప్పనిసరిగా ఉంటుంది, ఉమ్, అవునా? ఉమ్, ఇప్పుడు పొద్దున్న చిరాకుతో లేస్తే ఆ రోజంతా చిరాకుగానే ఉంటుంది, చిరాగ్గానే ఉంటుంది. కోపంతో లేస్తే కోపంగానే ఉంటుంది, ఉమ్, ప్రశాంతంగా లేస్తే నిజంగా ప్రశాంతంగానే ఉంటుంది. టెన్షన్స్ రావని చెప్పను, వచ్చిన టెన్షన్స్ను కూడా జయించి ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఒక ఆత్మ ధైర్యాన్ని, ప్రశాంతతని పొద్దున్నే ఉండేటువంటి సమయం ఏదైతే ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం ఆ రోజు మొత్తం కూడా చూపిస్తుంది. రైట్. చాలా అంటే చాలా చక్కటి వివరణ గురువుగారు. హ్మ్. అంటే మనం చాలా మంది ఇంత చిన్న చిన్న విషయాల్ని కూడా విస్మరిస్తూ ఉంటారు. అవును. ఏముందిలే లైట్ తీసుకుందాం అని చెప్పేవాళ్ళు అలాగే చెప్తారని. కానీ మీరు చెప్పిన వివరణ ఏదైతే ఉందో తప్పకుండా ఇక నుంచి అందరూ పాటించాలి. 100% భూదేవికి అంతటి గౌరవాన్ని ఇవ్వాలి. అలాగే మీరన్నట్టు పశ్చిమ వైపు కూడా తలుపు తీయటం వల్ల మంచి జరుగుతుందని చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః.